నువ్వు చెప్పు, ఏ రకంగా నువ్వు అధికారంలోకి రాగలుగుతావు? అంతో ఇంతో పని చేసినప్పుడే 153 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి. ఈరోజు ఇంత అన్యాయాలు జరుగుతుంటాయి, ఇన్ని అక్రమాలు జరుగుతుంటాయి, ఎక్కడ జరిగినా దోపిడీ జరుగుతూ ఉంది, ఎక్కడ జరిగినా ఈ యొక్క ప్రభుత్వ వనరులు దోచుకుంటున్నారు. ప్రభుత్వ వనరులు పక్కన పెట్టు, ఒక సామాన్యుడు ఒక చిన్న వ్యాపారం జరగాలంటే ప్రతి ఒక్కరి దగ్గర రౌడీ మామూలే. వెంచర్ వేయాలంటే డబ్బులు, ఒకటి హోటల్ నడుపుకోవాలంటే నాకు డబ్బులు, లేకుండా అంటే నువ్వు మూసుకో. విద్యాసంస్థలు నడుపుకోవాలి, బాడీలు ఇవ్వాలంటే నాకు డబ్బులు. ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చెప్పండి? ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏ నాయకుడు నిజాయితీగా ఉంటాడో నాకు చెప్పాలి. నాకు ఒక్క నాయకుని పేరు చూపించిదో దిస్ లీడర్ ఇస్ అబౌవ్ కరప్షన్ అని చెప్పండి నాకు. నువ్వు కూర్చొని కరప్షన్ ఛార్జెస్ మీద నువ్వు అందరినీ లోపలేస్తావా? హాస్యాస్పదంగా లేదా ఇది? ఎంతమందిని వేస్తావా నువ్వు లోపల? నీ వాళ్ళ పరిస్థితి ఏంది రేపు చెప్పు. నీ వాళ్ళు ఏమైనా ఉన్నతంగా ఉన్నారా? నీ వాళ్ళ గురించి పక్కన పెట్టు, నీ కథ చెప్పు. అసలు ఈరోజు అమరావతిలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. డెవలప్మెంట్ పేరుతో అనేక వర్కులు నువ్వు పిలిచినావు. ఈ వర్కులన్నీ నేను ధైర్యంగా చెప్తున్నా 20% లెస్, 20% తక్కువకు నేను చేసేదానికి సిద్ధం. అప్పచెప్తావా? ప్రభుత్వ ఖజానాకు 20% నేను ఆదా చేస్తాను రెడీగా నాకు ఇస్తావా? అన్నీ మ్యానిపులేటెడ్, నీ ఇష్టం కానీ నీకు ఎవడు కావాలనుకుంటే వానికి ఇచ్చుకున్నావు మంగవాదులకు. కరప్షన్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. 1,00,000 కోట్ల పైన నువ్వు ఒక్క రాజధాని పైనే పెడితే మిగిలిన ప్రాంతాలంతా ఏమి కావాలా? ఏమి నీకు రాజధాని ఒకటే మక్కువ, రాజధాని ఒక్కదాని మీదనే మక్కువ ఎందుకు నేను అడుగుతున్నాను. నాకు అర్థం కావడంలో ప్రజలకు అందరికీ రకరకాలు కూర్చొని రాజధాని ఏముంది రాజధానిలో? ఏముంటుంది రాజధానిలో? ఒక సెక్రటేరియట్ ఉంటుంది, ఒక అసెంబ్లీ ఉంటుంది, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ యొక్క బిల్డింగ్స్ ఉంటాయి, అంతేనా? ఇంకేమన్నా ఉంటుంది రాజధానిలో? మిగతా అన్నీ కూడా ప్రైవేట్ పరంగా పెరగాల. అక్కడటువంటి జనాలు ఇవన్నీ వచ్చిన తర్వాత పీపుల్ విల్ డెవలప్ ది క్యాపిటల్. నువ్వే డెవలప్ చేసేదానికి నువ్వు చేయాల్సిందంతా ఒకటి ఏంటంటే ఆడ కావాల్సినటువంటి 4 బిల్డింగ్లు కట్టించాలా. దానికోసం నీకు 1,00,000 కోట్లు నువ్వు రుణాలు తీసుకొని, నువ్వు తీసుకునే 1,00,000 కోట్ల రుణాలు ఆ ప్రాంతం వాళ్ళు ఒక్కడే కడతారా? మేమందరం కట్టాల్సిన అవసరం లేదా? మేము కట్టిన పనులన్నీ అడిగిపోతాయి. ఇప్పుడు మేము కట్టిన పనులన్నీ ఈ ప్రాంతంలో కడపలో ఉండేటువంటి వాళ్ళు, చిత్తూరులో ఉండేటువంటి వాళ్ళు, శ్రీకాకుళంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు కట్టాలండి పన్ను? 1,00,000 కోట్ల అభివృద్ధి ఒకటే ఒక ప్రాంతంలో చేసి నువ్వు లోన్లు తెచ్చుకుంటే ఆ లోన్లన్నీ కట్టాల్సింది మిగతా వాళ్ళందరునా? అసలు ఎక్కడ నువ్వు చెప్పేదానికి నువ్వు చేసేదానికి అర్థం ఉందా? రోజుకొకటి చూస్తూ ఉంటే అసహ్యంగా ఉంది. ఎన్ని రోజులు చేస్తావే నువ్వు జగన్మోహన్ రెడ్డి యొక్క నామస్మరణము? ఈరోజు నువ్వు మహానాడు పెట్టుకుంటే నీ మహానాడులో నీ యొక్క గొప్పతనం ఎన్టీఆర్ గారి పేరు కంటే ప్రతి నిమిషము జగన్మోహన్ రెడ్డి పేర్లు కొన్ని 100 సార్లు చెప్పింటారు అని తిట్టేదానికి. నువ్వు ఎంత తిడితే అంతకు 10 అంతల గ్లామర్ పెరుగుతుంది ఆయనకు. నువ్వు వస్తే ఒక రాడు, నువ్వు మీటింగ్ అని చెప్పినప్పుడు ఒక 1000 మంది రాలే. ఈరోజు అపోజిషన్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఏ ఊరికి పోయినా, ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడ కాలు మోపినా వేలకు లక్షలకు మంది ప్రపంచం మాదిరి వస్తాను. అసలు మీరు చూసారు అవన్నీ. ఏ ప్రాంతంలోకి పోయినా ఒకరిని పరామర్శించాలని జైలుకు పోయినా అదే పరిస్థితి, ఒక పెళ్లికి పోయి ఎవరన్నా దీవించాలన్నా అదే పరిస్థితి, ఎవరన్నా ఒక రైతు ఎక్కడన్నా ఇబ్బంది పడతా ఉండి ఏదైనా ఒక విషయం మీద ఎక్కడికన్నా పోయి వాళ్ళని కనుక్కుందామని చెప్పి పోయినా ఇదే పరిస్థితి. మన ఒక వీర జవాన్ చనిపోతే అనంతపురం జిల్లాకు పోతే వేల మంది రోడ్లు పట్టడంలా, మన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద దాడి జరిగిందని రాప్తా నియోజకవర్గం పోతే ఎక్కడ రోడ్లు పట్టలేదు. మీరు చూశారంతా. వంశీని అరెస్ట్ చేశారని చెప్పి జైల్లో ఆయన పరామర్శించిపోతే రోడ్లు పట్టడంలా. అది జగన్మోహన్ రెడ్డి. అదే నువ్వు అపోజిషన్లో ఉంటే నీ పరిస్థితి ఒక క్లిప్పింగ్ది తెలుస్తుంది. నీ బండారం నీకు ఎంత యొక్క ప్రజాదరణ ఉందో. నువ్వేమన్నా అనుకుంటాడేమో తిరిగి అధికారంలోకి వస్తానని చెప్పి. కళ్ళలో కూడా నీకు కాదు. నువ్వు ఎంత పెట్టుకుంటావో పెట్టుకో, నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా చెప్తాండా, వీళ్ళు పెట్టేటువంటి కేసులన్నీ మోసుకుందాం. దయచేసి ఎవడు భయపడద్దండి. ఏం చేస్తాడు? ఎన్ని రోజులు లోపల పెడతారు? వీలైతే రాబోయే కాలంలో ఇదే పరిస్థితి మొదలు పెడితే జైలు బారో కార్యక్రమానికి పిలుపు చేయాలని కూడా మేము అనుకుంటున్నాం. ఎంతమంది పెడతారు? పెట్టుకో నీ జైళ్ళల్లో. ఏం చేస్తారో చూసుకుందాం. ఎక్కడికి పోతున్నాం? ఏమి కథ? అసలు చంద్రబాబు నాయుడు గారంటే కొంత పరిణితి కలిగినటువంటి నాయకుడు, దేశానికే దిశానిర్దేశం ఇవ్వగలుగుతాడని చెప్పేటువంటి ఒక ఫోబియాలో జనాలు ఉన్నారు. మరి అటువంటి స్థాయి నాయకుడు ఈరోజు నీ కొడుకు ఏమైనా
నీ కొడుకు తప్పు చేస్తే నీ కొడుకుని దండించాల్సింది పోయి నువ్వు ఆయనకు వంత పడతావా? రెడ్ బుక్ రాజ్యాంగమా? ఎవడయ్యా నీకు చెప్పింది? దేర్ ఇస్ ఓన్లీ భారతదేశ రాజ్యాంగం ఒకటే ఉంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఓన్లీ దట్ విల్ ప్రివేల్. నీ కొడుకు నువ్వేమైనా చేసినావంటే వినాశకాలం వస్తే విపరీత బుద్ధి ఉంటుంది అంటారు. ఈ విపరీత బుద్ధి వచ్చి నువ్వు చేస్తున్నావు. నీ ధైర్యం బహుశా ఒకటి ఏంటంటే అవినీతి డబ్బు ఎక్కువ చాలా ఎక్కువ ఉంది, వీలైతే కనుక గవర్నమెంట్ రాకుంటే పలాయన భరిస్తాం, ఏ రకంగా అయితే కనుక విదేశాలకు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులంతా అధికారం అయిపోతానే వెళ్ళిపోతారు, ఇక్కడ నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళిపోతారు. సో అట్లా ఆ రకంగా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు. కుదరదమ్మా, కుదరదు. చూపిస్తాం మీకు. నీకు ఒకటే ఒక ఛాలెంజ్ విసురుతున్నా, లోకేష్ గారు, నీకు ధైర్యం ఉంటే రేపు ఇదే రాష్ట్రంలో నువ్వు వచ్చి నివాసం ఉండగలిగితే నీకు సాష్టాంగం పడతా నువ్వు చేసేటువంటి అరాచకాలు. గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా మంచి పద్ధతిలో నడుచు. ఏం భయపడిస్తావా? ఎవడు నువ్వు అసలు? ఏ అధికారం ఉంది నువ్వు మమ్మల్ని భయపడించేదానికి? ఏ అధికారం ఉంది మా మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి? నీకు ఏ అధికారం ఉంది? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఈరోజు సామాన్యుని తీసుకొని జెండా బీకితే 307 సెక్షన్ పెడతావా? ఈరోజు సామాన్యుని తీసుకొని పోయి చితకబారుతావా రోడ్ల మీద? ఎవడిచ్చాడు నీకు రాజ్యాంగం? నువ్వు అవినీతి కేసులు పెడతాండవు. నీ పార్టీ వాళ్ళ అవినీతి కేసులు ఒక చిట్టా ఓపెన్ చేయి, జనంలోకి రా, జనంలో ఫీడ్బ్యాక్ తీసుకో, విలేకరులను అడుగు ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తాండ్రు, ఏ జిల్లాలో ఏ రకంగా నాయకులు ఉన్నారు, ఏ నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి నాయకులు ఉన్నారు. ఒకసారి తీస్తే జైళ్ళు పట్టవు. నీ పార్టీ నాయకులు, నీ పార్టీ కార్యకర్తలు చేసే అగడాలు చూస్తే జైళ్ళు కాదు, దేశం నుండి జైలు కూడా పట్టవు. అది గుర్తుపెట్టుకో. ఎనీథింగ్ సార్? ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీబడి? అంటే మీకేమైనా దాని డౌట్? అదే ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి నేను అదే చెప్తున్నా. ఇది బలుపు కాదు, వాపు మాత్రమే. నీకు ఈరోజు అధికారం ఉందని చెప్పి నువ్వు డబ్బులు పెట్టుకొని అన్ని పక్కల నుంచి తోల్తే వచ్చినటువంటి జనము. నీ యొక్క నిజమైన బలం ఏంది అంటే, నువ్వు అధికారం లేనప్పుడు ఈ జిల్లాకు పర్యటన చేసేప్పుడు ఎంతమంది వచ్చినారో నీ క్లిప్పింగ్ నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది. అది నీ బలం. ఈరోజు మేము అధికారంలో లేము. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, చూస్తారా మీరు? ఒక పిలుపియ్యాడు, ఒక వ్యాన్ పంపించాడు, ఒక కారు పంపించాడు ఎవరికి తోలేదానికి. ఆయన వస్తే ఎట్లొస్తారు జనం చూద్దాం. అది ప్రజాదరణ అంటే ఇక్కడ ఈ ప్రాంతం వాసులకు కానీ ఈ రాష్ట్రానికి కానీ నువ్వు చేసేటువంటి సహాయము, ఈ ప్రజల్లో కష్టాల్లో నువ్వు చేసేటువంటి కాంట్రిబ్యూషన్నే తీసుకుంటాడు తప్పితే ఈరోజు జనం తోలితే ఏమొస్తుంది చెప్పు? ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు చలవో, లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చలవో. కాదంటావా నువ్వు? నీ యొక్క బ్రాండ్ ఏముంది చెప్పు? ఈ జిల్లాకి ఏం చేస్తావు నువ్వు? అదే నేను స్టీల్ ప్లాంట్ గురించి స్టార్ట్ చేస్తామని. ఈ 1 year ఏమైంది? ఈ 1 year ఎందుకు స్టాప్ చేశావు నువ్వు? ఈ 1 year స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ కడపలో ఉన్నటువంటి సెజ్ ఒకటి శాంక్షన్ అయింది, దానికి జీవో ఒకటి ఇచ్చినారు. ఇక్కడ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సెజ్ని తీసుకొని వచ్చి అమరావతికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని మీరందరూ చూసింటారు. అది జీవో నెంబర్ 56. నువ్వు కూర్చొని కడపలో కూర్చొని మానాడు పెట్టుకొని ఇక్కడంటే వంగమాగుదులంతా కూర్చొని ఏందేందో భజన కొడుతున్నావు. ఏం భజన కొడతావు నువ్వు? ఎన్ని రోజులు కొడతావు? ప్రజలు ఏదో ఊర్పుగా గమ్మకుండాలని చెప్తే నీతో సంఘీభావం తెలిపారనుకుంటాడు నువ్వేమన్నా? నువ్వు ఎక్కడెక్కడి నుంచో బస్సులు పెట్టుకొని 4 రూపాయలు డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టుకొని వచ్చి తోలుకుంటే అది కాదు. నీకు రేపు ఒక ఎలక్షన్ ఫేస్ చేస్తే నీకు తెలుస్తుంది.